హాయ్ అండి, నేను సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి రంజాన్ మంత్ నడుస్తుంది కదండి. రంజాన్ అనగానే మనకు గుర్తొచ్చేది చికెన్ హరీజ్ అండ్ హలీం కదండి. సో మరి హలీం అనగానే ఏదో బిగ్ ప్రాసెస్, దానికి పొయ్యి కావాలి అదంతా ఏమనుకో అవసరం లేదండి. చాలా సింపుల్గా మనం కుక్కర్లోనే ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చండి. సో మనకు ఓన్లీ చికెన్ ఉంటే సరిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే యూజ్ చేయొచ్చు. మనం స్పెషల్గా కొనాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఏమీ అవసరం లేదండి. సో మరి ఎంతో యమ్మీ అండ్ టేస్టీ రంజాన్ స్పెషల్ చికెన్ హలీం ఎలా చేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ఎర్రపప్పు, 1 టేబుల్ స్పూన్ బాస్మతి రైస్, 1 కప్ గోధుమ రవ్వ, ఇలా అన్నీ తీసుకొని మనం ఇలా క్లీన్గా వాష్ చేసుకొని ఇలా 2 గ్లాసెస్ వాటర్ పోసి మనం నానబెట్టుకోవాలండి. కనీసం 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే చూడండి, 1 టేబుల్ స్పూన్ చిరోంజీ సీడ్స్, 1 టేబుల్ స్పూన్స్ పాపీ సీడ్స్ గసగసాలు, అలాగే కొన్ని జీడిపప్పులు కూడా మనం ఇక్కడ నానబెట్టుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర చిరోంజీ సీడ్స్ లేకపోతే మీరు దానికి బదులుగా నువ్వులు తీసుకోవచ్చు, లేకపోతే బాదం కూడా తీసుకోవచ్చు అండి. సో ఆ తర్వాత మనం ఇలా బ్రౌన్ ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో నెక్స్ట్ మనం ఈరోజు చికెన్ హరీజ్ ప్యాన్లో కుక్కర్లో చేస్తున్నామండి. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్, కొద్దిగా గీ అండి, 1 టేబుల్ స్పూన్ గీ, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి చూడండి అన్ని హోల్ స్పైసెస్, లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, ఇలా అన్ని హోల్ స్పైసెస్ వేయాలండి. ఇలా అన్ని స్పైసెస్ వేసాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. సో అన్ని స్పైసెస్ ఫ్రై అయ్యాక కొద్దిగా గుప్పెడు పుదీనా వేసుకోండి. సో పుదీనా కూడా ఫ్రై అయ్యాక అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గానే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. సో ఇలా అన్ని మిక్స్ చేశాక చూడండి, ఇక్కడ నేను అరౌండ్ 300 గ్రామ్స్ చికెన్ తీసుకున్నానండి. సో బోన్లెస్ అయినా బోన్తోనైనా నో ప్రాబ్లం. సో ఇలా 300 గ్రామ్స్ చికెన్ తీసుకొని ఇలా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలండి. జస్ట్ ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మనకి కొద్దిగా ఫ్రై అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. అందులో అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఇలా అన్నీ వేసి ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా అడుగు నుండి ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వేయించిన ధనియాల పొడి కూడా వేసుకొని ఇలా ఒకసారి మళ్ళీ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక చూడండి, ఇలా గడ్డ పెరుగు 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకోవాలండి. ఇలా పెరుగు కూడా వేసాక ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలి. అడుగు నుండి అడుగంటకుండా ఇలా మిక్స్ చేసుకోవాలండి. సో ఆ తర్వాత చూడండి, మనం సోక్ చేసుకున్నాం కదండి, నానబెట్టుకున్న పప్పులన్నీ నానిపోయాయి కదా. ఇప్పుడు అవన్నీ ఆ పప్పులని వాటర్ డ్రైన్ చేసేసి ఇలా ఒకసారి చికెన్ మిక్చర్ అంతా మిక్స్ చేసి చూడండి, మనం సోక్ చేసుకున్న పప్పులను అన్నిటిని వేసుకోవాలండి. సో ఇలా అన్నీ వేసాక అడుగు నుండి చక్కగా ఇలా మిక్స్ చేసుకోవాలండి ఒక 2 మినిట్స్ పాటు. ఆ మసాలా మిక్చర్ అంతా మన ఈ పప్పులకు అంతా బైండ్ అయ్యేలాగా అడుగు నుండి ఇలా తిప్పుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకొని చూడండి, అరౌండ్ 2 బిగ్ గ్లాసెస్ వాటర్ పోయాలండి. చూడండి 2 గ్లాసెస్ వాటర్ పోసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసాక ఒకసారి మిక్స్ చేసి చూడండి, మనం కుక్కర్ విజిల్ పెట్టేయాలండి. ఇలా గ్యాస్ కట్ పెట్టేసి విజిల్ పెట్టేయాలి. ఇలా విజిల్ పెట్టాక మనం అరౌండ్ 5 to 6 విజిల్స్ రానివ్వాలండి. జస్ట్ 5 to 6 విజిల్స్ వచ్చాక చూడండి, స్టీమ్ అంతా పోయాక మనం చెక్ చేసుకుందాము. సో ఇలా మూత తీసేసి చూడండి, మనకి ఇలా ఆయిల్ ఇలా తేలుతుంది కదండి. ఆ ఆయిల్ ఇలా కొద్దిగా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దీన్ని మనం చివర్లో యూజ్ చేస్తాము. చూడండి, ఇలా
ఆయిల్ అండ్ కొద్దిగా సూప్ ఉంటుంది కదండి, అది ఇలా సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఆ తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి చూడండి అన్నీ ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేశాక ఈ స్టెప్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇలా పప్పు గుత్తితో కానీ మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ ఇలా మొత్తం చక్కగా మ్యాష్ చేసుకోవాలండి. చాలా మెత్తగా చికెన్ అంతా ఇలా పీసెస్గా మెత్తగా అయిపోయేటట్టు, అలాగే మన తీసుకున్న ఆ పప్పులు అన్నీ చక్కగా మిక్స్ ఇలా పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా. చూడండి ఇలా ప్యాన్కి ఇలా అదుముతూ మనం ఇలా చిక్కగా కన్సిస్టెన్సీ చూడండి, ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం ఇలా కలుపుతూనే ఉండాలండి ఇలా మ్యాషర్తోని. ఈ స్టెప్ మాత్రం వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి చిరోంజి అలాగే క్యాష్యూస్ ఇంకా పాపీ సీడ్స్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి ఇలా ఒకసారి మళ్ళీ పప్పు గుత్తోని మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి కూడా వేసి మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అంతే అండి, వెరీ ఈజీ. అన్ని ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోని ఎంతో శ్రమ లేకుండా మనకి ఎంతో ఈజీగా చూడండి ప్రిపేర్ అయిపోతుందండి. ఆ తర్వాత ఫినిషింగ్ టచ్ అండి, అరౌండ్ ఒక స్మాల్ టీ గ్లాస్ పాలు పోసుకోవాలండి. ఇది ఫినిషింగ్ టచ్. ఇలా పాలు పోసాక ఒకసారి మళ్ళీ ఇలా చిక్కగా కన్సిస్టెన్సీ అంతా ఇలా చిక్కగా వచ్చే వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఇందులో జస్ట్ ఇలా మిక్స్ చేయడమే ఇంపార్టెంట్ స్టెప్ అండి. అంతే అండి, అన్నీ ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తోని మన చికెన్ హరీస్ ఎంతో ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసేసారు కదా. సో మరి ఈ టేస్టీ చికెన్ హరీస్ మీకు నచ్చింది అనుకుంటాను. ఇలా 2 మినిట్స్ తర్వాత చూడండి ఇలా బాయిల్ అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి చక్కగా మిక్స్ చేసి ఇంకొక అరౌండ్ 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. అంతే అండి, చూడండి ఎంతో చిక్కగా ఎంతో పర్ఫెక్ట్గా మనకి అచ్చంగా బయట కొన్నట్టే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతోనే ఎలా వచ్చిందో చూడండి. అంతే అండి, ఎంతో టేస్టీ చికెన్ హరీస్ ప్రిపేర్ అయిపోయిందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. చూడండి మనం ఇలా ఆయిల్ సూప్ ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇలా పైన ఇలా స్ప్రెడ్ చేసేసి మనం క్యాష్యూ నట్స్తోని ఇలా క్యాష్యూ నట్స్, ఫ్రైడ్ ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, అలాగే ఇలా నిమ్మ చెక్కలతో ఇలా డెకరేట్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో యమ్మీ టేస్టీ చికెన్ హరీస్ ఇంట్లోనే ఎంతో సింపుల్గా ఎలా చేయాలో చూసేసారు కదా. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. చాలా టెంప్టింగ్గా ఉంది. స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఆగలేకపోతున్నాను. మరి వెంటనే టేస్ట్ చేసేస్తున్నానండి. చూడండి ఎంతో చాలా చాలా యమ్మీగా ఉందండి. పర్ఫెక్ట్గా కుదిరిందండి. చాలా టేస్టీగా ఉంది. నా వల్ల అయితే అవ్వట్లేదండి. 2-3 బౌల్స్ అయితే లాగించేయచ్చండి ఒకేసారి. అంత టేస్టీగా అంతా యమ్మీగా ఉందండి. అమేజింగ్ రెసిపీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఒక్కసారి తినడం స్టార్ట్ చేసేస్తే అయితే మీరు మాత్రం ఆపలేరండి. అంత అద్భుతంగా ఉందండి రెసిపీ అయితే. మరి ఈ యమ్మీ అండ్ టేస్టీ చికెన్ హరీస్ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో మరిన్ని హెల్దీ అండ్ యూనిక్ రెసిపీస్ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ ట్రైయింగ్ మై రెసిపీస్. స్టే ట్యూన్డ్. బై బాయ్.